శనగపచ్చ పురుగు ఇది కూడా దాని తల్లి పురుగు ఏం చేస్తుందంటే గుడ్లను పెడుతుంది. ఈ గుడ్లు అనేవి సో మొదటి దశలో ఆకులను తింటాయి. సో తర్వాత ఏంటంటే ఆకుల తర్వాత ఏంటంటే పూ మొగ్గలపైన, కాయలపైన, లేత కాయలపైన, వాటిపైన గుండ్రటి రంధ్రాలు చేస్తాయండి. అండ్ ఈ శనగపచ్చ పురుగు తినే విధానము ఇతర పురుగులతో పోల్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంతకుముందు పొగాకు లద్దె పురుగు చెప్పాను కదా, మొదటి 2 లార్వాలు ఎలా తింటాయి, 3వ స్టేజ్లో లార్వా ఎలా తింటుంది అనేది చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే హోల్స్ అనేవి సర్క్యులర్ రౌండ్గా ఉంటుంది, గుండ్రటి రంధ్రాలు చేస్తాయి. సో ఆ రంధ్రాలు ఉండి మళ్ళీ ఈ పురుగు కూడా ఏంటంటే కంప్లీట్గా ఈ లార్వా లోపలికి వెళ్ళదు, తల భాగాన్ని లోపలికి పంపించుకొని మిగతా భాగాన్ని బయటకు ఉంచి ఆ లోపల ఉన్న పదార్థాన్ని తింటుంది. సో దాన్ని గుర్తించి మనము ఇంకోటి లార్వాని ఎలా గుర్తించాలి, లార్వా పైన క్రిటికల్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం ఈజీగా రైతన్నలు దీన్ని గుర్తించగలరు. పొగాకు లద్దె పురుగును, శనగపచ్చ పురుగును ఈజీగా రైతన్నలు గుర్తించగలరు. సో గుర్తించిన వెంటనే దాని తీవ్రతని తెలుసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు ఫిరమోన్ ట్రాప్స్ పెట్టాలి. ఆ ఫిరమోన్ ట్రాప్స్ ఎకరాకి 4 నుంచి 5 ఫిరమోన్ ట్రాప్స్ పెట్టాలి. ఆ ఫిరమోన్ ట్రాప్స్లో కనుక వరుసగా 3 రోజులు 8 మగరెక్కల పురుగులు కనుక మనము గమనించినట్లయితే ఇమీడియట్గా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. సో సస్యరక్షణలో చర్యలో భాగంగా సో మనం ముందు తక్కువ తీవ్రత ఉంటే వేప నూనె, వేప కషాయము, బాగా తీవ్రత ఎక్కువ ఉందంటే కెమికల్ వాడాలి. సో కెమికల్లో కూడా గుడ్ల సమూహము లేకపోతే ఆకులు డ్యామేజ్ అయి ఉందనుకోండి, సో ఇంతకుముందు చెప్పాను థయోడికార్బ్ మందు అనేది ఒక 1.5 గ్రాముల లీటర్ నీటికి వాడాలి. లేదా ఇంకా ఎక్కువ ఉంది తీవ్రత అంటే మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.5 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ 0.3 ml కానీ, లేకపోతే క్లోరాంట్రీ లిలిప్రోల్ అనేది 0.3 ml కానీ, సో ఫ్లూబెండమైడ్ 0.3 ml కానీ. సో ఇవి చాలా రకాల మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చి తగ్గని ఎడల ఏంటంటే మనం మార్చి వేరే గ్రూప్కి చెందిన ఈ రసాయనిక మందులు వాడని కంట్రోల్ చేయొచ్చు.